సాతాను మనల్ని ఎలా మోసం చేస్తాడంటే ఈ నోటిని వాడు ఉపయోగించనవట్ల. ఎలా ఉపయోగించనట్లేదంటే సపోజ్ ఇప్పుడు మనకి ఫోన్లో వాట్సాప్ గ్రూపులు చాలా ఉంటాయి, చర్చ్ గ్రూపులు చాలా ఉంటాయి. వాటిలో ఒక వాగ్దానం వస్తుంది. ఆ వాగ్దానం చూసినట్టే టిక్ 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 అని నీ చేతులతో ఆమెన్ అని టైప్ చేస్తున్నాడు కానీ ఆమెన్ అని నోటితో పలకనవట్లేదు. అది మనం తెలుసుకున్నామా? ఆమెన్ అనువాడు ఎవడు? అన్నాడు కదా ప్రకటన గ్రంథంలో, ఆమెన్ అనువాడును నేనే. పరలోకంలో పెద్దలు దూతలు కూడా ఆమెన్ 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 అన్నాయంట. ఆయన ఆమెన్ అనువాడు. ఆమెన్ అనువాడు యొక్క శబ్దాన్ని మనం ఎందుకు నోట్లో నుంచి పలకట్లేదు? సాతాను ఎంత తెలివిగా మ్యానిపులేట్ చేశాడంటే ఓన్లీ మన ఫింగర్స్ తోటే టిక్ 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 నోరు కూడా తెరవకుండా వాడు చేశాడు. మనం మోసపోవద్దు. మన తండ్రి మనకి ఎబిలిటీ ఇచ్చాడు నోటిని. ఇక నుంచి ఆమెన్ అని పలకాలి. ఫస్ట్ వేయాల్సిన స్టెప్ మనం వేయట్లా. ఫస్ట్ స్టెప్ వేయగలిగితే రిమైనింగ్ స్టెప్స్ అన్ని కూడా ఆయనే వేస్తాడు.